ఎలా ఉన్నారండి అందరూ? మీరు అంటే ఇంకా మిగిలిన వాళ్ళు జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యే లోపు జస్ట్ మనం మన టాపిక్ లోకి వెళ్దాము. జస్ట్ ఒకలో ఒకలో వస్తున్నారు. జనరల్ గా మన 8 అన్నామంటే ఆటోమేటిక్ గా 8:10 అయిపోతుంది, నాకు తెలుసు. సో ఇక్కడ మీకు మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, మీరు అది యూజ్ చేయొచ్చు. ఒకవేళ మాట్లాడడం మీకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించిన మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మెసేజ్ అని యూజ్ చేయొచ్చు. ఓకే రైట్. ఇక్కడ మనకి అటెండ్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే సో నరేష్ గారు, శ్రీనివాస్ గారు, కాసర్ల రెడ్డి, మాధవి, రియల్మీ X2 అంటే పేరు పెట్టలేదు అక్కడ, రెడ్మీ, వీరు అండ్ సో ఇలాగ చాలా మంది ఉన్నారు అటెండ్ అయిన వాళ్ళంతా కూడా. ఓకే రైట్ రైట్ రైట్. నౌ జస్ట్ ఈరోజు యాక్చువల్గా ఏంటంటే మనం అంటే ఒకసారి నాకు మెసేజ్లో పెట్టండి మీకు ఆడిబుల్లా కాదా అన్నది. సో మెసేజ్లో జస్ట్ ఎస్ అని పెట్టండి. మీకు నేను చెప్తుంది వినిపిస్తుంటే మెసేజ్ ఉంది కదా అక్కడ, అందులో ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెడితే జస్ట్ నాకు అర్థమవుతుంది, మనం ఈ సెషన్ అంతా కూడా కరెక్ట్గా నీట్గా మనం మూవ్ చేయొచ్చు. అక్కడ మెసేజెస్ అనే ఆప్షన్ ఉంది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఆ మెసేజెస్ అనే ఆప్షన్లో ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే నాకు ఒకళ్ళిద్దరికి వినిపిస్తుందంటే ఆటోమేటిక్గా అందరికి వినిపిస్తున్నట్టే, నా సైడ్ ప్రాబ్లం లేదనమాట. ఓకే రైట్. ఈరోజు యాక్చువల్గా ఏంటంటే మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మనం బుధవారం నాడు, బుధవారం అంటే 19th ఈవినింగ్ 7:30 నుండి 9:30 వరకు, అంటే 2 hours జస్ట్ మనం ఒక మెగా వెబినార్ కండక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఈ మెగా వెబినార్ లో మనం ఒక మంచి ఆపర్చునిటీస్ గురించి, అంటే రాబోయే రోజుల్లో ఈ బిజినెస్ అనేది ఎలా ఉండబోతుంది, సో మనం ఎంతవరకు బిజినెస్ క్యాప్చర్ చేయగలుగుతాము, తర్వాత మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అయితే ఇప్పుడు మీరు నా ప్రొఫైల్ చూసినట్టయితే మీకు అర్థమై ఉంటుంది. జనరల్ గా ఏంటంటే నేను చాలా కాలం బట్టి డిజిటల్ మార్కెటింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో ఉన్నాను. నాకెందుకు ఈ ఐడియా వచ్చిందంటే, జనరల్ గా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫేస్బుక్ లోని చాలా మంది వెబినార్స్ కండక్ట్ చేస్తున్నారు, చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. సో అయితే ఏంటంటే అంతా ఇంగ్లీషే ఉంది. సో తెలుగు అనేది మన లాంగ్వేజ్ తెలుగులో లేకపోవడం వల్ల ఏంటంటే కొంత అంటే సాటిస్ఫాక్టరీ లెవెల్స్ అనేవి తక్కువగా ఉన్నాయన్నమాట. జనరల్ గా చెప్తున్న స్పీకర్స్ కొంతమంది బాగా చెప్తున్న వాళ్ళు ఉన్నారు. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏంటంటే వచ్చేసరికి కంటెంట్ అనేది మన కంప్లీట్ ఇంగ్లీష్ లో రావడం వల్ల మన అండర్స్టాండింగ్ లెవెల్స్ వల్ల కానీ సో అది కరెక్ట్ గా మనకు రీచ్ అవ్వటం లేదనమాట. సో అందుకని నేను డిసైడ్ చేసుకున్నాను అనమాట, డెఫినెట్ గా తెలుగులో ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ లా క్రియేట్ చేద్దాము. అంటే బిజినెస్ కి సంబంధించి, లేదంటే లీడ్ జనరేషన్ కి సంబంధించి, లేదంటే మనీ ఎర్నింగ్ సంబంధించి తెలుగులో ఒక ఎక్స్ట్రాడినరీ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేద్దామని చెప్పేసి నేను ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఏప్రిల్ మేలో స్టార్ట్ చేశాను అనమాట. దాని గురించి థింక్ చేయడం స్టార్ట్ చేసి సో 1 by 1 నేను జస్ట్ మూవ్ అవుతూ ఉన్నాను. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ సెషన్ లోకి ఎంటర్ అవుతున్నాను. ఈ రోజు అయితే 30 minutes సెషన్ అండి, జాగ్రత్త వినండి. అంటే ఈ 30 minutes సెషన్ లోని అంటే రాబోయే రోజుల్లో మనం ఏం చేయబోతున్నాం అన్నది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఒకటండి, నెంబర్ 1 ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నాలెడ్జ్ అనేది మీరు ఎక్కడ నుండైనా గ్యాదర్ చేయొచ్చు. ఇప్పుడు గూగుల్ అనేది మనకి వచ్చిన తర్వాత మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి మీకు దేని గురించి కావాలన్నా సరే, ఒక లీడ్ జనరేషన్ కావాలా, డిజిటల్ మార్కెటింగ్ కావాలా, వెబ్ డెవలప్మెంట్ కావాలా, లేదంటే ఆన్లైన్ లో వర్కులు తెచ్చుకోవడం ఎలా కావాలి, లేదంటే ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ ఏం చేయాలి, అంటే మీకు ఏది కావాలన్నా సరే జస్ట్ గూగుల్ వెళ్ళడం, టైప్ చేయడం, లేదంటే యూట్యూబ్ వెళ్ళడం, టైప్ చేయడం. సో ఇలా చేయంగానే మీకు ఆటోమేటిక్గా ఏంటంటే మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ అనేది చక్కగా మీరు ఒక ఆర్డర్ లో పెట్టుకోగలిగితే డెఫినెట్ గా సో మీకు ట్రైనర్ కూడా అవసరం లేదు. అయితే ఇక్కడ ట్రైనింగ్ లేదంటే ఇలాంటి మెంటరింగ్ అనేవి మనకి ఎందుకు ఉపయోగపడతాయంటే, ట్రైనింగ్ మెంటరింగ్ అనేది డెఫినెట్ గా మనం అవసరం ఉంటుంది చాలా మందికి. ఎందుకనంటే మనకి గూగుల్లోకి వెళ్ళేసరికి కొన్ని వందల వేల పేజీలు, కొన్ని వేల వీడియోలు వస్తాయి. సో ఎవరు చెప్తున్న వీడియో ఒకరు చెప్తుంది ఒకలా ఉంటుంది, ఇంకోళ్ళు చెప్తుంది ఒకలా ఉంటుంది, రెండింటికి చాలా వేరియేషన్ ఉంటుంది. సో ఈ వేరియేషన్ లో మనకు అర్థం కానిది ఏంటంటే అసలు మనం అది తీసుకోవాలా వద్దా, లేదంటే అంటే చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్ అనమాట. సో అదొకటి చిన్న డిసడ్వాంటేజ్. ఆన్లైన్ లో అడ్వాంటేజ్ మనం చెప్పుకున్నట్టుగానే డిసడ్వాంటేజ్ కూడా ఏంటంటే మోర్ కంటెంట్ ఉంది.
ఇప్పుడు ఇప్పుడు మనం సుశాంత్ మొన్న చనిపోయాడు కదండి, ఆయన గురించి ఇప్పుడు పోలీసులు రీసెర్చ్ చేస్తున్నప్పుడు మొన్న ఏమన్నారు, ఆయన గూగుల్లో ఎతికాడు అని చెప్పేసి సూసైడ్ చేయడం ఎలాగా. అంటే సూసైడ్ చేసుకోవడం అంటే బిజినెస్ కాదు, సూసైడ్ చేసుకోవడం ఎలాగా, దగ్గర నుండి ఒక మనిషిని సీట్ చేయడం ఎలాగా, లేదంటే ఒక బిలీనియర్ అయిపోవడం ఎలాగా, అన్ని విషయాలు మీకు గూగుల్లో దొరుకుతాయి. సో అలాగేంటంటే ఇప్పుడు నాలాంటి మెంటర్తో సంబంధం లేకుండా మీరు గూగుల్ ద్వారా అన్ని నేర్చుకోవచ్చు. కానీ ఇక్కడ మెంటర్ ఉండటం వల్ల, మెంటర్ అంటే ఏంటంటే ట్రైనర్ అనమాట. జనరల్ గా మన ఈ టెర్మినాలజీలో మెంటర్ అంటాము. సో ఈ ట్రైనర్ అనేవాడు కానీ, మెంటర్ అనేవాడు కానీ, ఒక గైడ్ అనేవాడు కానీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది. ఒక స్పెసిఫిక్ అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఏంటి, సో ఎలా వెళ్తే మనం కరెక్ట్ గా అచీవ్ చేయగలుగుతాము, ఇలాంటి విషయాలన్నింటిలో కూడా మీకు మంచి క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో అందుకని ఏంటంటే మన నార్త్ ఇండియాలో చూసినా, లేదంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా చాలా ప్లేసెస్ లోని చాలా మంది ఈ వెబినార్స్ అని ఇవి కండక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ నేను ఇందాక చెప్పినట్టుగా కంప్లీట్ గా హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్ లో ఉన్నాయి, తెలుగులో లేవు. కాబట్టి నేను తెలుగులో పెట్టే ముందు నేను ఆలోచించుకున్నాను. సో నా తాలూకా క్యాపబిలిటీ ఏంటి అనేది ఆలోచించుకుంటే, సో నేను ఒక 17-18 సంవత్సరాల వరకు డిజిటల్ మార్కెటింగ్ లో నేను డిఫరెంట్ కంపెనీలో జాబ్ చేశాను. కాబట్టి ఓకే, నేను క్వాలిఫైడ్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్స్ అన్ని కూడా బిజినెస్ కి సంబంధించి. అంటే మరి బిజినెస్ కి సంబంధించి అంటే నేను డిజిటల్ మార్కెటింగ్ ఓడి చేస్తే సరిపోదు కదా, బిజినెస్ మీద కూడా నాకు కంప్లీట్ గ్రిప్ ఉండాలి. అయితే బిజినెస్ మీద నాకు గ్రిప్ ఉందని నేను చెప్పొచ్చు మీకు, బట్ మీరు చెక్ చేసుకోవాలి శ్రీనివాస్ బిజినెస్ మీద గ్రిప్ ఉందా, ఆయన బిజినెస్ ఏమైనా చేశాడా అని. అప్పుడు మీకు ఏమర్థం అవుతుందంటే, ఆహా ఫలానా శ్రీనివాస్ అన్న ఆయన, ఫలానా శ్రీనివాస్ సరకడం అన్న ఆయన ఒక 7 సంవత్సరాలు బిజినెస్ కూడా చేశాడు, అందులో మాక్సిమం సక్సెస్ అయినాయే అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు నా ప్లేస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏం చెప్తారంటే, నేను ఇచ్చే ప్రొడక్ట్ మంచిది, నేను ఇచ్చే ట్రైనింగ్ మంచిది, నేను మంచోడిని అని చెప్తారు. బట్ ఏంటంటే ఇక్కడ మీకు గూగుల్ ఉంది కాబట్టి మీరు స్టడీ చేయొచ్చు. సో ఆ పర్టికులర్ పర్సన్ కరెక్టా, ఆ పర్టికులర్ పర్సన్ తాలూకా ఎక్స్పీరియన్స్ కరెక్టా, ఆ పర్టికులర్ పర్సన్ తాలూకా క్రెడెన్షియల్స్ కరెక్టా, ఇవన్నీ కూడా మీరు క్రాస్ చెక్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు నిజం ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది అనమాట. అంటే ప్రెసెంట్ డేస్ లో మనకి అది అడ్వాంటేజ్. అంటే మన ముందు జనరేషన్ వాళ్ళకి లేని అడ్వాంటేజ్ ఇప్పుడు మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఎనీథింగ్ కెన్ బి ట్రాక్డ్ బై ఎనీవన్ అనమాట. మనకి ఏ విషయం అయినా సరే అది ఇది కాకుండా అన్ని మనం తెలుసుకోగలుగుతాం, అన్ని నేర్చుకోగలుగుతాం. సరే డన్. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా చెప్పిన తర్వాత మీకు ఏం అర్థం అవ్వాలంటే, ఓకే ఈ ఫలానా శ్రీనివాస్ అన్న ఆయన కొంతవరకు చేయగలుగుతాడు, కొంత నాలెడ్జ్ ఇవ్వగలుగుతాడు. సో ఏం చేయగలుగుతాడు, ఏం నాలెడ్జ్ ఇవ్వగలుగుతాడు వెళ్ళే ముందు ఒకసారి నేను ఒక పీపీటీ ఉంది ఇప్పుడు నేను ప్రెజెంట్ చేయడానికి. ఆ పీపీటీతో పాటు ఇంకొక చిన్న నేను గూగుల్ క్రోమ్ లోకి వెళ్తున్నాను. గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి జస్ట్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. అంటే జస్ట్ ఏంటంటే, మీరు ఒక వస్తువు కొన్నారనుకోండి, ఆ వస్తువు కొన్నప్పుడు మీకు కావాల్సింది ఏంటి, ఆ వస్తువు క్వాలిటీ మంచిదా కాదా అన్నది. అలాగే మీరు ఒక ట్రైనింగ్ కానీ లేదంటే ఒక మెంటరింగ్ కానీ తీసుకున్నప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ తాలూకా క్రెడెన్షియల్స్ మీద మీకు కొద్దిగా అవగాహన రావాలి. సో ఇప్పుడు నేను జస్ట్ నా ఒక వెబ్సైట్ ఉంది srinivas.biz అని, ఆల్రెడీ చాలా మంది చూసుంటారు. చూడలేని వాళ్ళకి అట్ ఏ గ్లాన్స్ జస్ట్ నేను ఒకసారి దాన్ని అలాగా నేను మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. అంటే ఏం లేదు, జస్ట్ ఇది శ్రీనివాస్.వెబ్సైట్ లోని ఎస్బిడి అంటే శ్రీనివాస్ బిజినెస్ డెస్క్ అనమాట. ఇక్కడ ఎస్బిడి కంపెనీస్ అని ఉన్నాయి చూసారా. అంటే నేను రన్ చేస్తున్న బిజినెస్లు అనమాట ఇవి. ఈ ఏంటి సీమాఫ్ గ్లోబల్ కానీ, తర్వాత హైదరాబాద్ ఈవెంట్స్ కానీ, ఓపెన్ డీజీ కానీ, తర్వాత సరకడం స్టోరీస్, ఐడిఎంఐ, ఇన్స్టారా, ఇవన్నీ ఇంకా ఇప్పుడు కూడా జాయిన్ అవుతున్నారు, లేట్ గా వస్తున్నారు అందరూ కూడా. సో మనకి అదొక పెద్ద డిసడ్వాంటేజ్ అండి. జనరల్ గా మన ఎస్పెషల్లీ మన ఇండియన్ కమ్యూనిటీలోని టైంకి రారు ఎక్కువగా, ఇప్పుడు ఇంకా వస్తున్నారు, రానివ్వండి, లెట్ దెమ్ కమ్. సో అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఈ ఎస్బిడి కంపెనీస్ లోకి వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్ ఈవెంట్స్ అనే కంపెనీ గురించి నేను ఓపెన్ చేశాను ఇప్పుడు. సో ఈ హైదరాబాద్ ఈవెంట్స్ అనే కంపెనీ ఓపెన్ చేసినప్పుడు సో మీకు అర్థం అవుతుంది, హైదరాబాద్ ఈవెంట్స్ అనే కంపెనీ ఒక అనకాపల్లికి చెందిన ఒక పర్సన్ శ్రీనివాస్ సరకడం అన్న ఆయన స్టార్ట్ చేసి, సో ఈ రకంగా దాన్ని డెవలప్ చేయడం, ఈ వీడియోస్ ఇవన్నీ చూసి అర్థమవుతుంది. కంపెనీ తాలూకా వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్ కూడా మీరు వెళ్ళి చూసినట్టయితే జస్ట్ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇది హైదరాబాద్ ఈవెంట్స్.com వెబ్సైట్. అంటే ఈ కంపెనీ తాలూకా క్రెడెన్షియల్స్, ఈ కంపెనీ ఎంత బాగా సక్సెస్ అయింది, సో దీనికి ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు, సో ఇది చేసే బిజినెస్ ఏంటి, సో ఇవన్నీ కూడా కొంత మీకు అవగాహన వస్తుంది. సరేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇంకొక ఇది చూస్తున్నా, ఎస్బిడి కంపెనీస్ లోనే సీమాఫ్ గ్లోబల్. ఈ సీమాఫ్ గ్లోబల్ అనేది ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ అనమాట. ఫ్యాషన్ డిజైనింగ్, తర్వాత ఫ్యాషన్ కి సంబంధించి మోడల్స్, మోడలింగ్, ఇలాంటివన్నీ అనమాట. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ మీరు చూసినట్టయితే, ఇదిగోండి వెబ్సైట్. సో ఇది వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అంటే ఇది అంటే ఇప్పుడు ఫ్యాషన్ కి నాకు అసలు సంబంధం లేదు యాక్చువల్గా ఏంటంటే, బట్ నేను ఫలానా శ్రీనివాస్ సరకడం ఈ ఫ్యాషన్ కంపెనీ పెట్టి
సో ఈ రోజు కొద్దిగా ఈ సక్సెస్ చేయడానికి ఏ ఏ విషయాలు దోహదపడ్డాయి అన్నది కూడా మనం కొద్దిగా తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే, మీరు ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా సరే మీ ఎక్స్పీరియన్స్ తో పాటు పక్క వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, మీ ఎక్స్పీరియన్స్ తో పాటు పక్క వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, అంటే సక్సెస్ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకొని అందులో ఉన్న పాజిటివ్స్ అన్ని కూడా మీరు ఒక ఆర్డర్ చేసుకొని అవి మీరు ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయండి. లేదంటే ఫెయిల్ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తీసుకోండి. ఆ ఫెయిల్ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తీసుకొని ఎందుకు ఫెయిల్ అయ్యాడు అన్నది జస్ట్ మీరు ఆర్డర్ లో పెట్టుకోండి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇది జస్ట్ సీమ్ ఆఫ్ గ్లోబల్. ఇంకో కంపెనీ ఇందాక మీకు చూపించింది హైదరాబాద్ ఈవెంట్స్. సో అలాగేంటంటే డిఫరెంట్ బిజినెస్ అంటే చాలా మంది నాకు సజెస్ట్ చేసేవారు, శ్రీనివాస్ మీరు చాలా పొరపాటు చేస్తున్నారు, యాక్చువల్గా ఏంటంటే ఒక 2 పడవల మీద వెళ్ళకూడదు, జస్ట్ ఒక బిజినెస్ పెట్టినవాడు ఆ బిజినెస్ మీదే ఉండాలి, మల్టిపుల్ బిజినెస్ పెట్టడం అనేది చాలా డిసడ్వాంటేజ్ అని చెప్పడం జరిగింది. బట్ అయినప్పటికీ కూడా నేను పెట్టుకుంటూ వెళ్ళాను. బట్ ఇప్పుడు ఇది అడ్వాంటేజా డిసడ్వాంటేజా అన్నది నేను మీకు రాబోయే రోజుల్లో నేను క్లియర్ గా చెప్తాను. ఇది మరో కంపెనీ అండి, ఓపెన్ డీజీ అనమాట. ఓపెన్ డీజీ అనే కంపెనీ ఇది జస్ట్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అనమాట. సో ఇది డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ. అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదండి, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఫేస్బుక్ ప్రమోషన్స్ కానీ, తర్వాత జస్ట్ ఏంటంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చే కంపెనీ అనమాట. సో ఇది ఓపెన్ డీజీ. తర్వాత ఇంకోటి ఇవన్నీ కూడా మీకు ఎక్కడ ఉంటాయంటే శ్రీనివాస్.biz వెబ్సైట్ లోనే మీకు కనిపిస్తుంది. తర్వాత సరకడం స్టోరీస్ అనమాట. ఈ సరకడం స్టోరీస్ అంటే మూవీ బ్యానర్. అసలు ఆ మూవీకి నాకు సంబంధం లేదు, బట్ మూవీస్ పెట్టడము, మూవీస్ కి సంబంధించిన ఒక షార్ట్ ఫిలిమ్స్ కానీ, ఓటీటీ ఫిలిమ్స్ కానీ, డైరెక్ట్ ఫీచర్ ఫిలిమ్స్ కానీ మనం అప్లై చేయడానికి లేదంటే వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి మనం పెద్దగా స్టెప్ తీసుకోవడం జరిగింది. ఆ స్టెప్ లో కూడా కొంతవరకు సక్సెస్ అయ్యాం అనమాట. సో అది కాకుండా ఇంకొకటి వచ్చేసరికి ఐడిఎంఐ అనేది డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ చూసి ఉన్నారు అనుకుంటున్నాను. చూడలేని వాళ్ళ గురించి జస్ట్ ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నాను. అంటే ఇదంతా ఎందుకు చెప్పడం అంటే, మీరు ఎక్కడ ఉన్నారు అన్న విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తున్నాను. సో మీరు ఏదో ఒక పర్సన్, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే, ఒక డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ లోనే ఒక 10 రోజుల కోర్స్ తీసుకుంటాడు, లేదంటే 3 నెలల కోర్స్ తీసుకుంటాడు, తర్వాత కంపెనీలో సంవత్సరం జాబ్ చేస్తాడు. కంపెనీలో సంవత్సరం జాబ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా వచ్చేసి నేను ఒక కంపెనీ పెట్టేస్తున్నాను, నా దగ్గరికి అందరూ వచ్చేయండి, లేదంటే నేను ట్రైనింగ్ ఇచ్చేస్తాను, మీరు అందరూ వినియండి, సో మీకు ఫుల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది, మీకు ఫుల్ బిజినెస్ వచ్చేస్తుంది అని చెప్పడం ఈ మధ్యకాలం మనం వింటున్నాం. సో అలాంటప్పుడు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, వాట్ ఈస్ కరెక్ట్ అన్నది మీరు స్టడీ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను ఈ 10 మినిట్స్ సేపు కూడా సో ఈ శ్రీనివాస్.biz అనే వెబ్సైట్ ని మీకు ఎందుకు చూపించడం జరిగిందంటే, సో ఫలానా శ్రీనివాస్.biz అనే వెబ్సైట్ చూడడం ద్వారా మీరు అతను శ్రీనివాస్ సరకడం పెట్టిన ఈ 6 కంపెనీల గురించి మీకు అవగాహన వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ శ్రీనివాస్ సరకడం అనే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు ఇంతవరకు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనే విషయం కూడా తెలుస్తుంది అనమాట. హోప్ జస్ట్ మీ అందరికీ కూడా ఇప్పుడు ఇంతవరకు చెప్పింది మీకు అర్థమైంది, లేదంటే అది అవసరమే అని మీరు భావించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి మెసేజ్ లో నాకు ఈ మెసేజ్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఎస్ అని పెట్టండి. అంటే దానివల్ల నాకు కొంత ఓకే నేను కరెక్ట్ వేలో వెళ్తున్నాను అన్నది నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇక్కడ మీరు జూమ్ లోని జస్ట్ మీకు ఒకసారి చూడండి, జూమ్ లో చూస్తే అక్కడ మీకు మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, చాట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఎస్ అని పెట్టినట్టయితే జస్ట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే మీరు జస్ట్ నాతో యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ గారు. అండ్ సో ఇంకా కొంతమంది ఎస్ అని పెడుతున్నారు. రైట్ అంటే మనం కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నాము. ఓకే నౌ జస్ట్ యాక్చువల్ నరేంద్ర గారు నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రెడ్మీ ఈసారి ఏంటంటే మీరు జూమ్ లోని ఎప్పుడైనా ట్రైనింగ్స్ లో పాల్గొన్నప్పుడు ఏంటంటే చాలా మంది ఏంటంటే ఒక షార్ట్ కట్ నేమ్స్ పెడతారు. ఇప్పుడు రెడ్మీ అని ఉంది అంటే యాక్చువల్గా ఏంటంటే ఆ పర్సన్ నేమ్ కూడా ఉన్నది అనుకోండి, సో అది ట్రైనర్ కి ఇంకా ఈజీ అనమాట. అంటే అతనితో కనెక్ట్ అవ్వడం ఈజీ. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇంటరాక్షన్. ఎంత ఇంటరాక్షన్ గట్టిగా ఉంటే అంత మనం ఈ ప్రోగ్రామ్ ని బాగా ముందు తీసుకెళ్ళగలుగుతాం అనమాట. ఓకే శ్రీరామ్ గారు, ఎరుగు శ్రీరామ్ గారు వెరీ నైస్ అండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వన్ అండ్ ఆల్. నౌ జస్ట్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ స్టఫ్ లోకి వెళ్ళిపోతున్నాను. జస్ట్ నేను ముందుగా చెప్పినట్టుగా ఈ రోజు ఏంటంటే జస్ట్ 30 మినిట్స్ సెషన్ అండి. ఈ రోజు జస్ట్ 30 మినిట్స్ సెషన్. ఈ 30 మినిట్స్ నుండి 40 మినిట్స్ సెషన్ లోని మనం బుధవారం నాడు జరిగే మెగా వెబినార్ ఒకటి జరుగుతుంది. బుధవారం నాడు మెగా వెబినార్ అంటే మీకు 2 అవర్స్ ఉంటుందండి. ఆ 2 అవర్స్ మీరు చాలా ఓపికగా ఉంటారు, ఓపికగా ఉండాలి కూడా. బట్ ఎందుకంటే అది మన లైఫ్ కి సంబంధించిన విషయం. ఈ రోజు మన కరోనా వచ్చిన తర్వాత ఎవరు అవునన్నా కాదన్నా, ఒక ఉద్యోగస్తుడు కానీ ఒక బిజినెస్ మ్యాన్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే.
బట్ ఏంటంటే ఒక 10% ఆఫ్ ద పీపుల్కి ఏంటంటే ఎటువంటి ఇష్యూ లేదనమాట. ఒక 10% ఆఫ్ ద పీపుల్కి ఏంటంటే వాళ్ళు అసలు దే ఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ ఎనీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. సో బికాజ్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజ్ లేదు. ఇన్ఫాక్ట్ గట్టిగా మాట్లాడితే ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఇంకా ఎఫెక్టివ్ గా ఇంకా అగ్రెసివ్ గా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అనమాట. సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లోని. సో కాబట్టి ఇప్పుడు నౌ జస్ట్ ఐ వాంటెడ్ టు, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను షేర్ చేస్తున్నానండి. ఐఎమ్ షేరింగ్ లైక్ సమ్ అదర్ పీపీటీ సో దట్ మీకు అర్థమవుతుంది. రైట్, న్యూ షేర్, రైట్, and new share, right, right, okay. మీరందరూ కూడా పీపీటీ చూస్తున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు జస్ట్ యు ఆర్ ఆల్ సీయింగ్ ద పీపీటీ. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నా క్వశ్చన్ ఏంటంటే బిజినెస్ ఆఫ్టర్ కరోనా. ఇప్పుడు మీలో ఎవరెవరు బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నారు, ఎవరెవరు జాబ్ చేస్తున్నారు అన్న విషయాన్ని మనం కూలంకషంగా, ఇప్పుడు నా తాలూకా వాట్సాప్ నెంబరు మీ దగ్గర ఉంది. జనరల్ గా మీరు గ్రూప్స్ లో ఉన్నారు కాబట్టి ఆ గ్రూప్ లోని నా నెంబరు మీరు ట్రాక్ చేయొచ్చు. నాకు డైరెక్ట్ గా మీరు పర్సనల్ మెసేజ్ పెట్టండి. మీరు బిజినెస్ చేస్తున్నారా, జాబ్ చేస్తున్నారా, సో ఏంటి మీ రిక్వైర్మెంట్, ఫ్యూచర్ లో మీ ప్లాన్స్ ఏంటి అన్నది నాకు పెట్టండి. పెడితే అప్పుడు నేను మీకు కరెక్ట్ గా నేను ఎఫెక్టివ్ గా నేను క్లాస్ డిజైన్ చేయగలుగుతాను. రైట్, ఇప్పుడు పాయింట్ లోకి వచ్చినట్టయితే బిజినెస్ ఆఫ్టర్ కరోనా. సో కరోనా మన సిచ్యువేషన్ లో ఉన్నాము ఇప్పుడు. మీరు రాజశేఖర్ గారు మీరు జాబ్ చేస్తున్న విషయం చెప్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఏంటంటే ఇక్కడ నాకు మీరు పర్సనల్ గా వాట్సాప్ లో పెట్టండి. మీరు జాబా బిజినెస్ మీరు పెట్టాల్సిన విషయాలు నెంబర్ 1 చెప్తున్నాను చూడండి. మీరు జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా? జాబ్ అయితే మీ డిఫికల్టీ ఏంటి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బిజినెస్ అయితే మీ డిఫికల్టీ ఏంటి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో నాలాంటి ఒక బిజినెస్ మెంటర్ దగ్గర నుండి, బిజినెస్ కన్సల్టెంట్ దగ్గర నుండి మీరు ఏ రకమైన సజెషన్స్ ఆర్ ఏ రకమైన సర్వీస్ కావాలనుకుంటున్నారు అన్న విషయాన్ని మీరు డీటెయిల్డ్ గా నాకు మీరు పర్సనల్ వాట్సాప్ లో నాకు పెట్టినట్టయితే నేనేం చేస్తానంటే రేపు బుధవారం నాడు మనకి 2 hours మెగా వెబినార్ ఉంటుంది. ఆ 2 hours మెగా వెబినార్ లో జస్ట్ మధ్యలో బ్రేక్స్ ఇస్తానండి. నేను 5 minutes చెప్పిన బ్రేక్స్ ఇస్తాను. ఆ బ్రేక్స్ లో అంటే మనకి ఏంటంటే 2 hours వెబినార్ లో 4 సెషన్స్ ఉంటాయన్నమాట. అంటే 25 minutes. మీరు మ్యూట్ అవ్వండి అందరూ కూడా. నేను మళ్ళీ మ్యూట్ చేస్తున్నాను, కొంతమంది వాయిస్ బయటకు వినిపిస్తుంది. రైట్, నేను మ్యూట్ చేశాను అందరినీ కూడా. ఒకవేళ ఎవరినైనా చేయలేకపోతే మీరు పర్సనల్ గా మ్యూట్ చేసుకోండి. రైట్, సో అంటే నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టుగా నెంబర్ 1 మీ జాబా బిజినెస్, జాబ్ అయినా బిజినెస్ అయినా మీ డిఫికల్టీ ఏంటి, మీ రిక్వైర్మెంట్ ఏంటి, అది మీరు పర్సనల్ గా నాకు వాట్సాప్ మెసేజ్ లో పెట్టండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ క్లాస్ డిజైన్ చేస్తాను. ఇప్పుడు యాక్చువల్ గా మనకు కావాల్సిన పాయింట్ లోకి వద్దాం. బిజినెస్ ఆఫ్టర్ కరోనా. సో కరోనా వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటి అంటే డెఫినెట్ గా చిన్న బిజినెస్ పీపుల్ దగ్గర నుండి పెద్ద బిజినెస్ పీపుల్ వరకు చాలా దగ్గరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారండి. ఒక కిరాణా షాప్ వాళ్ళు, ఒక మెడికల్ షాప్ వాళ్ళు, తర్వాత ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక హాస్పిటల్స్, లేదంటే కొంతమంది ఆన్లైన్ ట్రైనింగ్ వాళ్ళు వరకు బానే ఉంది. బట్ మిగిలిన వాళ్ళందరికీ కూడా సిచ్యువేషన్ బ్యాడ్ గా ఉంది. సో మరి అలాంటప్పుడు మీరు చేస్తున్న బిజినెస్ కి ఏంటి నెక్స్ట్ స్టెప్ అన్నది మీ క్వశ్చన్ అయినట్టయితే ఈ పీపీటీ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వి షుడ్ చేంజ్ ఆల్ ద స్ట్రాటజీస్ అన్నమాట. అంటే ఇక్కడ నా వెర్షన్ ఎలా ఉందంటే బీయింగ్ ఏ సీనియర్ బిజినెస్ పర్సన్ వి షుడ్ చేంజ్ ఆల్ ద స్ట్రాటజీస్. వన్స్ ఏంటంటే మనం ఒక ఫేజ్ నుండి ఇంకో ఫేజ్ లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఇప్పుడు మన కైండ్ ఆఫ్ బిజినెస్, మనం చేయాల్సిన బిజినెస్ ఇంతవరకు చేసినట్టుగా కాకుండా డిఫరెంట్ వేలో డిఫరెంట్ పందాలో మనం చేయాల్సి వస్తుంది. మోస్ట్లీ ప్రిఫరింగ్ ఆన్లైన్ అన్నమాట. ఇక్కడ మనం ఆన్లైన్ అనేది చాలా ఎక్కువగా మనం యూజ్ చేసుకోవాలి. కాబట్టి మన స్టూడెంట్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, సజెస్ట్ చేసింది ఏంటంటే మీరు ఆన్లైన్ లో ఎంత వీలైతే అంత మీరు ఎక్స్పర్టైజ్ సంపాదించండి. అంటే ఇంటర్నెట్ వాడడం అనేది బాగా అలవాటు చేసుకోండి. ఇంటర్నెట్ వాడడం అంటే యూట్యూబ్ లో సినిమాలు చూడటము, ఫేస్బుక్ చూడడం, ఇన్స్టాగ్రామ్ చూడటము, లేదంటే నెట్ఫ్లిక్స్, ఇది కాదండి ఇంటర్నెట్ అంటే. ఇంటర్నెట్ లో అవన్నీ ఒక పార్ట్ మాత్రమే. బట్ ఇంటర్నెట్ అనేది ఒక మహాసముద్రము. కానీ మనలాంటి వాళ్ళందరూ ఇంటర్నెట్ లోకి వచ్చిన తర్వాత ఒక యూట్యూబ్ మనల్ని కట్టిపడేస్తుంది, ఒక ఫేస్బుక్ కట్టిపడేస్తుంది. ఒక 1-2 గంటలు యూట్యూబ్ లోనే ఉంటాం, 1-2 గంటలు ఫేస్బుక్ లో ఉంటాం. మన పుణ్యకాలం కాస్త వేస్ట్ అయిపోతుంది.
సో అది జరగకూడదంటే డెఫినెట్ గా ఏంటంటే మీరు దానికి చాలా తక్కువ ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. ఎంటర్టైన్మెంట్ కి ఒక 5% ఇవ్వండి ప్రయారిటీ, లేదంటే 10% ఇవ్వండి, రోజు గంట ఇవ్వండి ప్రయారిటీ. మిగిలిన టైం అంతా కూడా ఇంటర్నెట్ యూజ్ చేయడం అనేది బాగా అలవాటు చేసుకోవాలి. ఎంత ఎంత బాగా అంటే అంత బాగా అలవాటు చేసుకోవాలి. అది మీరు ఫస్ట్ స్టెప్ అండి. అది మీరు అలవాటు చేసుకోగలిగితే సో రాబోయే రోజుల్ని మీరు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. నేను సీరియస్ గా చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఇంటర్నెట్ ఎంత బాగా అట్ ద సేమ్ టైం టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. బాగా ఇంటర్నెట్ యూజ్ చేయడం అంటే సినిమాలు చూడడం కాదు, ఫేస్బుక్ చూడడం కాదు, వాట్సాప్ చూడడం కాదు, నెట్ఫ్లిక్స్ చూడడం కాదు. అవన్నీ కూడా ఓన్లీ 5%. రిమైనింగ్ 95% ఏంటంటే చాలా ఉంది ఇంటర్నెట్ ప్రపంచం. దాన్నంతా మీరు జల్లెడి పట్టేసి నావిగేషన్ అంటాం అనమాట. అటు దిట్టు ఇటు దిట్టు డైరెక్ట్ గా వెబ్సైట్స్ లోకి వెళ్ళి అది ఓపెన్ చేసి ఇన్ఫర్మేషన్ సెట్ చేసి డేటా ఉంటే డేటా ప్రిపేర్ చేసి సో అలా ఎంత వీలైతే అంత ఇంటర్నెట్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఈ కామర్స్, వెబ్సైట్లు ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి డెఫినెట్ గా. మనం ఎందుకంటే సిచ్యువేషన్స్ బట్టి మనం వెళ్ళాలి, కానీ మన గురించి సిచ్యువేషన్స్ మారవు. అది మీరు అమితాబ్ బచ్చన్ అయినా అవ్వండి, ప్రణబ్ ముఖర్జీ అయినా అవ్వండి, మెగాస్టార్ చిరంజీవి అయినా అవ్వండి, లేదంటే కేసీఆర్ అయినా అవ్వండి, ఎవరైనా సరే పరిస్థితులను బట్టి మనం చేంజ్ అవ్వాల్సిందే. మన బట్టి పరిస్థితులు మారు. ఇప్పుడు పరిస్థితులను బట్టి మీరు చేంజ్ అవ్వాలి, నేను చేంజ్ అవ్వనంటే అవ్వదు. మీరు ఇంటర్నెట్ ని మీ ఒక నిత్యావసర వస్తువుగా మీ చేతిలో పెట్టుకోవాలి. అది పెట్టుకున్నప్పుడు మాత్రమే మీరు రాబోయే రోజుల్ని మీరు ఫైట్ చేయగలుగుతారు. అది నేను సీరియస్ గా చెప్తున్నాను. ఇంటర్నెట్ మీద ఫుల్ ప్రాక్టీస్ అండ్ కమాండ్ అనేది ఉండాలి. సో అయితే ఈ రాబోయే రోజుల్లో ఈ బిజినెస్ సంబంధించి మోస్ట్లీ ప్రిఫరింగ్ ఆన్లైన్ అన్నమాట. సో అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ నేను ఒక 6 పాయింట్స్ చెప్తున్నానండి. ఈ బిజినెస్ లో ఒక 6 పాయింట్స్ కి మీరు ఎస్ చెప్పాల్సి ఉంటుందండి. ఒక 3 పాయింట్స్ కి నో చెప్పాల్సి ఉంటుంది. 6 పాయింట్స్ కి ఎస్ చెప్పాల్సి ఉంటుంది, 3 పాయింట్స్ కి నో చెప్పాల్సి ఉంటుంది. అంటే అవేంటంటే నెంబర్ 1 ఏంటంటే మనకు కావాల్సిందండి కన్సిస్టెన్సీ ఆఫ్ ద ఇన్కమ్ అండి. కన్సిస్టెన్సీ ఆఫ్ ద ఇన్కమ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్యాషన్ బిజినెస్ రన్ చేస్తున్నాను. ఆ ఫ్యాషన్ బిజినెస్ లో నాకు ఒక టైంలో నెలకి ₹1,00,000 ప్రాఫిట్ మిగిలింది. ఒక టైంలో నెలకి ఇంకా ఎక్కువ మిగిలింది. ఒక టైంలో నెలకి ఏమీ మిగలలేదు. ఈ కరోనా టైంలో నెలకి మళ్ళీ నా చేతులకు పడ్డది. అంటే మైనస్ అన్నమాట. మీకు అర్థమైందా? అంటే ఒక టైంలో ఎక్కువ ఇన్కమ్, ఒక టైంలో తక్కువ ఇన్కమ్. సో దాన్ని కన్సిస్టెన్సీ అనరు. ఒక టైంలో ఇన్కమ్ లేదు, ఒక టైంలో లాసు, తిరిగి నేను ప్రతి నెల లక్షల్లో పెట్టాల్సి రావడం. దాన్ని ఏమంటారంటే కన్సిస్టెన్సీ అనరండి. అంటే మీకు కావాల్సింది ఏంటండి అంటే కన్సిస్టెన్సీ ఆఫ్ ద ఇన్కమ్ కావాలండి. అంటే ఎవ్రీ మంత్ ఒక స్టాండర్డ్ ఇన్కమ్ కావాలి, మంచి ఇన్కమ్ కావాలి. దట్ ఈస్ వన్ థింగ్ అండి. దిస్ ఈజ్ డెఫినెట్లీ ఎవ్రీబడి నీడ్స్. అండ్ రెండోది ఏంటంటే మీరు ఏ బిజినెస్ చేసుకున్నా సరే మీరు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోకండి. ఇప్పుడున్న స్టేజ్ లోని మీరు ఒక 20 లక్షలు 30 లక్షలు అక్కడ బ్యాంక్ లో లోన్ తీసుకొని అది చేసి ఇది చేసి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి మీరు ముందుకు రాకండి. స్లో అండ్ స్టడీలో వెళ్ళండి. ఇది కూడా మనందరూ దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే స్మార్ట్ వర్క్ అండి. స్మార్ట్ వర్క్ అంటే ఏంటండి? స్మార్ట్ వర్క్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లోని ఇప్పుడు నేను చెప్పినట్టుగా 90% ఆఫ్ పీపుల్ తప్పితే మిగిలిన 10% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఇంతకు ముందు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్న వాళ్ళు ఈ కరోనా టైంలో నెలకి 1,00,000 మించి 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు కూడా సంపాదించడం జరిగింది ఈ మధ్య కాలంలో. అంటే దాన్ని ఏంటంటే స్మార్ట్ వర్క్ అంటారనమాట. అంటే ఎప్పుడు ఎక్కడ మనం అవకాశాలను ఎత్తుక్కోవాలి. అంటే మీరు ఇక్కడ ఒక ఎడార్ లాంటి ప్లేస్కి వెళ్ళారనుకోండి, అక్కడ కూల్ డ్రింక్లు అమ్మొచ్చు. సో అంటే అక్కడ ఏంటంటే మీకు టార్గెటెడ్, అంటే అక్కడ రిక్వైర్మెంట్ ఏముంది, ప్రాబ్లం ఏముంది, దానికి సొల్యూషన్ ఏంటి, ఈ రెండు కూడా మీరు చూడాలి. ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి. ప్రాబ్లం ఏంటో మీరు తెలుసుకునే దానికి సొల్యూషన్ ఇస్తే అదే బిజినెస్. నేను చెప్పినా ఎవరు చెప్పినా సరే. సో కాబట్టి ఏంటంటే మీరు విపరీతమైన హార్డ్ వర్క్ చేసేసి జస్ట్ మొత్తం మెటీరియల్ అక్కడ నుండి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని రోజుకి 24 గంటలు కష్టపడిపోయి భోజనం లేకుండా ఫ్యామిలీతో స్పెండ్ చేయకుండా జస్ట్ కష్టపడిపోయి హెల్త్ పాడు చేసుకొని అది వద్దండి. సో దానికి మనం గుడ్ బై చెప్పాలి. సో మనకు కావాల్సింది ఏంటంటే స్మార్ట్ వర్క్ కావాలి. స్మార్ట్ వర్క్ కావాలి. నేను ఇందాక చెప్పినట్టుగా లెస్ ఇన్వెస్ట్మెంట్, మీరు ఇన్వెస్ట్మెంట్లు అవి పెట్టుకోకండి ఎక్కువగా. అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ద ఇన్కమ్ ఉండాలి. మీరు ఏం చేసినా సరే మీకు కన్సిస్టెన్సీ ఉండాలి. ఎవ్రీ మంత్ కూడా ఈ కరోనా లాంటివి ఇంకోటి ఏదో వచ్చినా సరే నాకు ఇబ్బంది ఉండకూడదు. నా లైఫ్ నాకు చక్కగా నా ఫ్యామిలీకి, నా పిల్లలకి, నా పేరెంట్స్ కి, అందరికీ నా మీద ఎవరైతే డిపెండ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా సేఫ్ గా హ్యాపీగా ఉండాలి. దట్ ఈస్ మై గోల్ అన్నమాట. సో కన్సిస్టెన్సీ ఆఫ్ ద ఇన్కమ్, లెస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్మార్ట్ వర్క్.
సో స్మార్ట్ వర్క్ అంటే చెప్పాను. తర్వాత ఇన్బౌండ్ మార్కెటింగ్ అండి. సో ఇన్బౌండ్ మార్కెటింగ్ అంటే తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీ గ్రూప్ లోనే ఒకళ్ళిద్దరు నాకు అడిగారండి యాక్చువల్ గా. మీ గ్రూప్ లోనే కొత్తగా ఎంటర్ అవుతున్న వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే, నాకు లీడ్స్ కావాలండి అని చెప్పి అడుగుతున్నారు. లీడ్స్ ఎలా వస్తాయండి? లీడ్స్ ఎలా వస్తాయి? మన ఫేస్బుక్ ద్వారా వస్తాయి, లేదంటే జస్ట్ డైల్కి డబ్బులు కట్టడం ద్వారా వస్తాయి, లేదంటే గూగుల్లో యాడ్వర్డ్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. అలాంటి యాడ్స్ యూజ్ చేయడం ద్వారా కూడా మనకి లీడ్స్ వస్తాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, లీడ్స్ వచ్చినంత మాత్రాన మనం బిజినెస్ చేయగలుగుతామా? ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ లో లీడ్ జనరేషన్ జరిగింది అంటే మీకు 100 లీడ్స్ వచ్చినాయి. ఆ 100 లీడ్స్ కి మళ్ళీ మీరు కాల్ చేసుకోవాలి. కాల్ చేసుకొని ఏం చేస్తారు? మీరు ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్లు అమ్ముదాం అనుకున్నారు, దాని గురించి మీకు డేటా కొన్నారు. ఆ డేటాలో స్టూడెంట్స్ 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందికి ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి చెప్తున్నారు అనమాట, సో ఇలాగా సో అండ్ సో ల్యాప్టాప్, సో అండ్ సో ప్రైస్, సో బయట అయితే అంత ఉంది, నా దగ్గర అయితే ఇంత ఉంది, ఈ ఆఫర్ 2 రోజులు మాత్రమే ఉంది, మీరు కొనండి. సో ఈ రకంగా మీరు చెప్పుకుంటూ వెళ్తున్నారు, ఇది సేల్ చేస్తున్నారు అనమాట. సో దీన్ని ఏమంటామంటే అవుట్ బౌండ్ మార్కెటింగ్ అంటాం. సో ఇప్పుడు ఈ రోజున్న రోజుల్లో అవుట్ బౌండ్ మార్కెటింగ్ కి సరైన వాల్యూ లేదు. సో మీ ఇంటికి వచ్చి ఎవరైనా ఇది కొనండి అంటే మీరు ఎలా చూస్తారు? నేనైతే ఎలా చేయను. ఎందుకనంటే అది అవుట్ బౌండ్ మార్కెట్. అంటే చాలా మంది, ఇప్పుడు మీరు కూడా ఎవరో సేల్స్ మెన్స్ వస్తారు, ఎక్కడ ఎంకరేజ్ చేస్తాం మనం? ఏం చేయలేము. ఎందుకనంటే సో వాడు అవసరం మీద వాడు వచ్చాడు అన్నదే అవుట్ బౌండ్ మార్కెటింగ్ అనమాట. అలాగే ఎవరైనా మీకు కాల్ చేసినా సరే ఆ ప్రొడక్ట్ ఎంత మనకు అవసరం అన్నది పక్కన పెట్టి ఇమీడియట్ గా నాకు డిస్టర్బ్ చేయగా, నువ్వు కాల్ చేయగా, నువ్వు అసలు నా నెంబర్ ఎవరు ఇచ్చారు అని గట్టిగా మాట్లాడితే తిట్టే అవకాశం కూడా ఉందన్నమాట. సో దాన్ని ఏమంటారంటే కోల్డ్ కాలింగ్ అంటారు. అంటే ఒక డేటా తీసుకుని వాళ్ళకి కాల్ చేసి మన ప్రొడక్ట్ అమ్మడం. ఓకే, సో మన కంపెనీ గురించి, మన సర్వీసెస్ గురించి చెప్పి వాళ్ళతో గట్టిగా మనం మోటివేట్ చేసుకోవడం. సో ఆ టైప్ ఆఫ్ సేల్స్ అనేవి ఏంటంటే ఈ రోజుల్లో వర్కౌట్ అవ్వండి. సో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇన్బౌండ్ మార్కెటింగ్. ఇన్బౌండ్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, ఫలానా శ్రీనివాస్ అనే ఆయన అతని నెంబరు వెబ్సైట్ లో పెట్టి ఈ శ్రీనివాస్ అన్న ఆయన ఈ సర్వీస్ ఇస్తున్నాడు అన్నప్పుడు, ఆ శ్రీనివాస్ అన్న ఆయన గురించి వీళ్ళంతా కంప్లీట్ గా స్టడీ చేసి ఏంటి అతను ఏం సర్వీస్ ఇస్తున్నాడు, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసా ఏంటి, బాగా ఇస్తాడా, నాకు డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ కావాలి అని వాడు ఎతికి నిజంగానే శ్రీనివాస్ అన్న ఆయన డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ బాగా ఇస్తాడని ఒక డెసిషన్కి వచ్చి అప్పుడు వాడు ఏం చేస్తాడంటే నాకు ఫోన్ చేస్తాడనమాట. సో అంటే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే నాకేం కావాలంటే, నన్ను పక్కన పెట్టండి, ఫలానా సుబ్బారావు అని ఆయన ఉన్నాడు, సుబ్బారావు అన్న ఆయన వాడికి ఏం కావాలన్నది వాడే గుర్తుపెట్టుకుంటాడు, వాడే తెలుసుకుంటాడు. వాడికి ఏం కావాలి, వాడి బిజినెస్ ప్రమోషన్ కావాలి అంటే నాకు డిజిటల్ మార్కెటింగ్ కావాలి, సుబ్బారావుకి డిజిటల్ మార్కెటింగ్ కావాలి. అప్పుడు రెండో స్టెప్ ఏంటంటే ఎవడు బాగా చేస్తాడు డిజిటల్ మార్కెటింగ్ అన్నప్పుడు గూగుల్లో ఎతుకుతాడు, లేదంటే ఫేస్బుక్ లో ఎతుకుతాడు, లేదంటే రెఫరెన్స్ల ద్వారా ఎతుకుతాడు. సో ఎతుకున్నప్పుడు ఒక 2-3 ప్లేసెస్ లోని జస్ట్ ఏంటంటే ఇది ఫలానా శ్రీనివాస్ జరగడము, లేదంటే ఇంకో పర్సన్, లేదంటే ఇంకో పర్సన్, ఒక 5-6 ఉన్నారని తెలుస్తుంది అతనికి. అది రెండో స్టెప్ అనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటంటే నాకేం కావాలి, రెండో స్టెప్ ఏంటంటే ఎక్కడ దొరుకుతుంది, మూడో స్టెప్ ఏంటంటే నాకు కాల్ చేస్తారు, వాళ్ళే కాల్ చేస్తారు. దాన్ని ఇన్బౌండ్ మార్కెటింగ్ అంటారు. అంటే మీరు కాల్ చేసే బదులు మీకు కాల్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే మీ సర్వీస్ వాడికి కావాలి, మీ ప్రొడక్ట్ వాడికి కావాలి. సో మీరు మీ దగ్గరికి కాల్ తెచ్చుకునేటట్టుగా మేనేజ్ చేయగలిగితే సో మనం 50% సక్సెస్ అయిపోయినట్టే. ఏ బిజినెస్ లో అయినా సరే మీకు ఇన్బౌండ్ జరిగినట్టయితే మీ బిజినెస్ సక్సెస్ అయిపోయినట్టే. అది దృష్టిలో పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇన్బౌండ్ మార్కెటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే కరోనా తర్వాత ఇంకా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనం బేస్ చేసుకొని సో మీరు తీసుకునే స్టెప్స్ తీసుకోవాలి. అంతేగాని ఒక 100 మంది డేటా తీసుకొని 100 మందికి మీరు కాల్ చేసినా సరే 100 మందిలో ఒక్కరు కూడా దేనికి జాయిన్ అవ్వరు. అది ట్రైనింగ్ కానివ్వండి, లేదంటే ఇంకోటి కానివ్వండి, లేదంటే ఒక ప్రోడక్ట్ కానివ్వండి. ఈ రోజులు అలా ఉన్నాయి, సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సో డెఫినెట్ గా ఏంటంటే మీకే కాల్ రావాలి. మీకు కాల్ రావాలంటే మీరు ఏం చేయాలి? సో అది మీరు థింక్ చేయండి. థింక్ చేసి దాన్ని తగ్గట్టుగా మీరు మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసుకోండి, స్ట్రాటజీ డిజైన్ చేసుకోండి. రైట్. సో ఇది 4వ పాయింట్. ఇందాక నేను చెప్పినట్టుగా మొత్తం 6 పాయింట్స్ ఉన్నాయండి. అంటే ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ సేవింగ్స్. అంటే మనం మన ఇన్కమ్ తో పాటు జస్ట్ ఒక మినిమం ఒక 10%, 20% అంటే ఒక 5,000 అయినా సరే మనం సేవింగ్స్ చేసుకునేటట్టుగా మన ప్లాన్ ఉండాలి.
సో ఎందుకనంటే మనం ఇప్పుడు మనం చూస్తున్న కానీ మన మన రిలేషన్లో కానీ లేదంటే మన బిజినెస్ పీపుల్లో కానీ మన ఫ్రెండ్స్లో కానీ చాలా మంది కరోనా దెబ్బ తగిలి సో వాళ్ళ హెల్త్లు పాడవడం, కొంతమంది అయితే చనిపోవడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు కూడా, చాలా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా జస్ట్ ఓన్లీ ఈ కరోనా అనేది సడన్ గా రావడం, సడన్ గా అటాక్ అవ్వడం, ఎప్పుడు ఏ టైంలో ఏమవుతుందో చెప్పలేకపోతున్నాం. అంటే ఏంటంటే మనిషి ఆ ఎన్ని రోజులు ఉంటాడు అన్నది ఎవరికి తెలియదు అన్నది కఠోరమైన వాస్తవం. ఈ కరోనా లాంటివి వచ్చినప్పుడు ఇంకా గట్టిగా అర్థమవుతుంది, మనకి గట్టిగా జల్లగొడుతుంది అనమాట. సో కాబట్టి ఇటువంటి టైం వచ్చినప్పుడు మన దగ్గర కొంత అమౌంట్ ఉండాలి కాబట్టి సేవింగ్స్ అనేవి కూడా ఉండాలండి. సో అందుకని ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ సేవింగ్స్ కూడా ఉండాలి. అండ్ 6th వన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్, బి అన్ ఇన్ఫ్లుయెన్సర్. అంటే మీరు ఏ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్లీనింగ్ బిజినెస్ తీసుకున్నారు, రోడ్లు తుడిచే ఒక బిజినెస్ కాంట్రాక్ట్ తీసుకున్నారు, అందులోనైనా సరే మీ మాట నెగ్గాలి అంటే మీరు అందులో నెంబర్ 1 అవ్వాలి. సో దానికి నా వర్డింగ్ ఏంటంటే బి అన్ ఇన్ఫ్లుయెన్సర్. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, సో 6 పాయింట్స్ మీరు ఎస్ చెప్పండి. 1 కన్సిస్టెన్సీ ఆఫ్ ద ఇన్కమ్, 2 లెస్ ఇన్వెస్ట్మెంట్, 3 స్మార్ట్ వర్క్, 4 ఇన్బౌండ్ మార్కెటింగ్, 5 ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ సేవింగ్స్, అండ్ ఫైనల్లీ బి అన్ ఇన్ఫ్లుయెన్సర్. సో మీరు మీ ఫీల్డ్ లో ద బెస్ట్ అవ్వాలి, అయ్యేటట్టుగా ఉంటే మీ బిజినెస్ 100% సక్సెస్ అవుతుంది. ఎందుకు అవ్వదో నన్ను అడగండి, నేను చెప్తాను. అండ్ ఏ బిగ్ నో, మీరు దేనికి నోస్ చెప్పాలంటే, ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారేమో నాకు తెలియదు, బట్ నేనైతే నెట్వర్క్ మార్కెటింగ్ ని సజెస్ట్ చేయను. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మీరు ముగ్గురిని చేర్పించండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురిని చేర్పిస్తారు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురిని చేర్పించే టైంకి మీకు నెలకి 10,000 కమిషన్ వస్తుంది, 5,000 కమిషన్ వస్తుంది, 20,000 కమిషన్ వస్తుంది, ఏదేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. పాపం మనం జాయిన్ అయిపోతాము, తీరా చూసేసరికి ఏదో రోజు కంపెనీ ఎత్తియడం జరుగుతుంది, అంతవరకు మనకు డబ్బులు వస్తాయి, బట్ మన ద్వారా జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ మనం తిట్టుకుంటారు. సో దీని నెట్వర్క్ మార్కెటింగ్ అనమాట. అంటే నేను సజెస్ట్ చేసేది అంటే ఏ బిగ్ నో టు నెట్వర్క్ మార్కెటింగ్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్ మీరు ఎంకరేజ్ చేయకండి. అండ్ ఏ బిగ్ నో టు ఈజీ మనీ. ఈజీ మనీ అంటే మీకు ఆల్రెడీ నా క్లాసెస్ లో ఎవ్రీ టైం నేను చెప్తున్న నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, ఈజీ మనీ అంటే మీరు ఈ రోజు రేపు ఈ సీజన్ లో ఎవరైనా ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీ అని మీకు ఊరకనే డబ్బులు వచ్చేస్తాయి అని ఎవరైనా అన్నారనుకోండి, మీరు దాన్ని అసలు కన్సిడర్ చేయకండి. మీరు ఏవి చేయకుండా డబ్బులు వచ్చేస్తాయి అని ఎవడైతే అన్నాడో, సో వాడు 99% ఫేక్ అనమాట. ఏమి చేయకుండా డబ్బులు వస్తాయని ఎవడైనా మీతో అన్నాడు అంటే 99% వాడైనా ఫేక్, వాడు చెప్పిన కాన్సెప్ట్ అయినా ఫేక్. ఏమి చేయకుండా డబ్బులు రావడం అనేది జరగదు, అది అసంభవం. మీరు ఏదో కష్టపడి లేదంటే స్మార్ట్ వర్క్ చేయాలి, లేదంటే హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే మీకు మనీ వస్తుంది. కాబట్టి ఏ బిగ్ నో టు ఈజీ మనీ అండ్ ఏ బిగ్ నో టు ఫేక్ మనీ. సో ఫేక్ మనీ అంటే ఏంటంటే ఇల్లీగల్ అనమాట. సో వాడు అలా చేశాడు, వాడిని చీట్ చేసి మనం ఈ రకంగా చేద్దాము, లేదంటే దొంగ నోట్లు రాయిద్దాము, దొంగ చెక్కులు పెడదాము, లేదంటే గూగుల్ వాడి యాడ్స్ డబ్బులు ఇస్తున్నాడు, గూగుల్ని చీట్ చేద్దాము, లేదంటే మన స్పామ్ ఈమెయిల్స్ పెడదాము, లేదంటే స్పామ్ లాటరీస్ పెడదాము. అంటే మనం ఫేక్ చేద్దాం అనుకున్నామో, ఎప్పుడైతే అనుకున్నామో మనం ఎర్నింగ్ చేయలేము, మనం పొటెన్షియల్ గా డెవలప్ అవ్వలేము, నో డౌట్ అందులో కూడా. సో ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా మందిని చూశాను. సో జెన్యూన్ గా ఉండాలి డెఫినెట్ గా. సో అప్పుడే మనం హై లెవెల్కి వెళ్ళగలుగుతాం. లేకపోతే ఏమవుతుందంటే, ఒక 10 రోజులు మీకు డబ్బులు కనిపిస్తే 11వ రోజు నుంచి కనిపించవు, 12వ రోజు 13వ రోజు 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత మొత్తం జీరో అయిపోతుంది. సో మీకు రిప్యుటేషన్ పోతుంది, మనీ పోతుంది. కాబట్టి ఏ బిగ్ నో టు ఫేక్ మనీ. సో అంటే ఫైనల్ గా నేను చెప్తుంది ఏంటంటే, మై డియర్ స్టూడెంట్స్, సో మనకి 6 నోస్ ఉండాలండి, 6 ఎస్ అండ్ 3 నోస్. కన్సిస్టెన్సీ ఆఫ్ ద ఇన్కమ్ మళ్ళా చెప్తున్నాను, అండ్ లెస్ ఇన్వెస్ట్మెంట్, ఇది దృష్టిలో పెట్టుకుని మీరు దిగండి. స్మార్ట్ వర్క్, ఇన్బౌండ్ మార్కెటింగ్, ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ సేవింగ్స్, అండ్ ఫైనల్లీ బి అన్ ఇన్ఫ్లుయెన్సర్. అండ్ బిగ్ నోస్, నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరైనా మీరు సజెస్ట్ చేసినా సరే వద్దు. అండ్ ఈజీ మనీ అస్సలు మీరు ఆశపడకండి, ఫేక్ మనీ గురించి అసలు మైండ్ లో కూడా రానివ్వకండి, రైట్? సో ఇప్పుడు మనం బుధవారం నాడు, మన 19th ఆగస్ట్ బుధవారం నాడు, అంటే 19th ఆగస్ట్ నాడు మీరు 7:30 to 9:30 జస్ట్ మీకు ఆ మెగా వెబినార్ లోని నేను డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో వాటికి నేను స్వయంగా మీకు ఎగ్జాంపుల్స్ తో సైతం నేను డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి సంబంధించిన మెటీరియల్స్ ఇస్తాను. ఇక్కడ ఏంటంటే మనం ఇటువంటి
క్వాలిటీ ఎడ్యుకేషన్ మనము ఫ్రీగా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలా మంది వచ్చి స్పామ్ చేయడము, నెగిటివ్ గా ప్రమోట్ చేయడము, లేదంటే మధ్య మధ్యలో వెళ్ళిపోవడము, ఇలాంటివి జరగడం వల్ల ఏమవుతుందంటే ఆ కన్సిస్టెన్సీ దెబ్బతింటుంది. కన్సిస్టెన్సీ అంటే ఆ ఫ్లో అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఇక్కడ మనం నామినల్ ప్రైస్ మాత్రం పెట్టాం. నామినల్ అంటే ఈ రోజుల్లో ఒక 150 రూపాయలు అనేది ఒక బిర్యానీ రేటు. సో ఆ 150 రూపాయలే మనం పెట్టాం. 149 రూపీస్ మాత్రమే. సో ఈ 149 రూపీస్ నేను పేమెంట్ లింక్ ఆల్రెడీ కొంతమంది పే చేశారు. ఇందులో 5-6 మెంబర్స్ పే చేసినట్టున్నారు. సో మిగిలిన వాళ్ళు కూడా మీరు పే చేయొచ్చు. నేను ఆ లింక్ మళ్ళీ మీ గ్రూప్ లో పెడతాను. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సో పరిస్థితులను బట్టి మనం మార్పు చెందాలి. మార్పు చెంది దానికి తగ్గట్టుగా మనం ప్రతి అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. మీరు ఎవడైనా ఏదైనా అమ్ముతాడన్నా, ఎవరైనా ఏదైనా ట్రైనింగ్ ఇస్తాడన్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆడ కరెక్టా కాదా అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆ ప్రోడక్ట్ కరెక్టా కాదా అనేది గుర్తుపెట్టుకోవాలి. అది నేను కరెక్ట్ అని నేను చెప్తాను, బట్ అది మీరు నమ్మొద్దు. నేను కరెక్టో కాదో మీరు స్టడీ చేయండి. ఎవరైనా చెప్తే నమ్మండి. ఇప్పుడు నా పాత స్టూడెంట్స్ కానీ ఎవరైనా శ్రీనివాస్ చాలా మంచోడు, ఆయన మంచి సలహాలు ఇస్తాడు అన్నాడు అనుకోండి, అది నిజం. నేను చెప్పానంటే అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. అలాగే ఏ బిజినెస్ పర్సన్ అయినా. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ హోపింగ్ సో ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్. అండ్ మీరందరూ కూడా రాబోయే రోజుల్లో నాతో జర్నీ చేస్తారని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మనం చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేయొచ్చు. బట్ బుధవారం నాడు మాత్రం ఈ మెగా వెబినార్ కి మీరు అటెండ్ అవ్వచ్చు. జస్ట్ నేను లింక్ పెడతాను. 149 రూపీస్ మాత్రమే. ఆ 149 రూపీస్ మీరు గూగుల్ పే చేయొచ్చు, పేటిఎం చేయొచ్చు, ఫోన్ పే చేయొచ్చు, లేదంటే ఆన్లైన్ గా కూడా పేమెంట్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఈ సెషన్ మీకు నచ్చినట్టయితే జస్ట్ మెసేజ్ లోని, అంటే టైం అయిపోయింది, ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. నో ఇష్యూస్ అండి. మెసేజ్ లో ఎస్ అని పెట్టండి, నో అని పెట్టండి. ఎందుకంటే నేను చాలా ఓపెన్. సో నా తప్పులు ఏమైనా ఉంటే నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. సో అదే నా బిజినెస్ సక్సెస్ కి సీక్రెట్ అన్నమాట. సో ఎవరైనా ఎస్ అనుకుంటే ఎస్ అని చెప్పండి, నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే, లేదంటే నో అని పెట్టండి. మెసేజ్ వెయిటింగ్, మెసేజ్ ఎవరైనా టైప్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ రవి గారు, మీరు వచ్చారా రవి గారు? థ్యాంక్ యూ నరేంద్ర గారు, థ్యాంక్స్ అలాట్ అండి. అండ్ రెడ్డి గారు, వెరీ గుడ్ అండి, నైస్ మీటింగ్ యూ అండి రెడ్డి గారు. అండ్ సో ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు పెట్టలేదు, మేబీ వాళ్ళకి మెసేజ్. శ్రీనివాస్ గారు, గంధం శ్రీనివాస్ గారు, శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ. ఏదో సాధించాలండి మనం, ఏదోటి సాధించాలి. సాధించి మన ఫ్యామిలీకి మనం ఆదర్శం అవ్వాలి, తర్వాత మన ఫ్రెండ్స్ కి మనం ఆదర్శం అవ్వాలి, మన ఊరికి మనం ఆదర్శం అవ్వాలి. సో ఎందుకంటే మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని పరిస్థితి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్. కానీ రాబోయే రోజుల్లో కూడా మన సేఫ్